హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు Q&A సెషన్ ఎపిసోడ్ నెంబర్ 8. సో ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఇచ్చేద్దాం. మీరు thumbnail చూశారు కదా, వాట్సాప్ Q&A అనేసి. నేను రీసెంట్గా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో అందులో మీరు జాయిన్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్ అయితే ఉంది. టెలిగ్రామ్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ కోసం, అలాగే ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ని నన్ను అడగడానికి కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ అయితే అని క్రియేట్ చేశాను. సో ఇందులో ఇప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటైతే మీకు చెప్తాను. సో మెయిన్గా వచ్చేసరికి ఏదైతే చాలా కొంతమంది నాకు అన్వాంటెడ్ మెసేజెస్ని అయితే పోస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఈ అన్వాంటెడ్ మెసేజెస్ని అయితే పోస్ట్ చేయకండి. ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయి కదా, డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ, వాటిని మీరు గ్రూప్లో అయితే నాకు మెసేజ్ చేయండి. సో దానిపైన నేను రిప్లై ఇవ్వకపోయినా కానీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నేను మీకు రిప్లై ఇచ్చి తర్వాత నేను మళ్ళీ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో మీకు రిప్లై ఇవ్వకపోయినా కానీ మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే దానిపై చేస్తాను, ఇట్లా Q&A సెషన్ లాగైతే. సో మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడకండి గ్రూప్లో అయితే. సో దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి, సో ఎవరెవరు వచ్చి గ్రూప్లో జాయిన్ అవుతున్నారు, సో వాళ్ళకి అట్లీస్ట్ మన ఛానల్ నేమ్ అయితే కూడా తెలియడం లేదు. ఇప్పటికే నన్ను ఇద్దరైతే అడిగారు, సో అన్న మీ ఛానల్ నేమ్ ఏంటి అనేసి. సో వాళ్ళు ఎలా నా గ్రూప్లో జాయిన్ అవుతున్నారు అనేది నాకైతే అర్థం కావడం లేదు. సో గాయస్, మీరు గ్రూప్లో జాయిన్ అయితే బాగుంటుంది. ఒకసారి మన ఛానల్ ముందు తెలుసుకోండి. మీరైతే ఏంటి అన్న ఏం చెప్తున్నాడు, ఏ టాపిక్ మీద చెప్తున్నాడు, సో ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది. సో మళ్ళీ మీరు మన ఛానల్లో తెలియకుండా మళ్ళీ నన్ను వచ్చేసరికి అన్న మీ ఛానల్ నేమ్ అంటే నాకు కొంచెం బాధగా అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను అయితే వాట్సాప్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను, అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్స్ చేశారు కదా, ఆ కొన్ని కామెంట్స్ కూడా నేను పిక్ అయితే చేశాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి Vivo V19. సో ఇది రీసెంట్గా May 12th లాంచ్ చేశారు. దానిపైన నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, సార్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు డౌట్ వచ్చేసరికి ఇంత ప్రైస్ పెట్టి మనం పర్చేస్ చేయొచ్చా, 28,000 రూపీస్ పెట్టి. సో దాన్ని పర్చేస్ చేస్తే మనకి బెస్ట్ బై అవుతుందా లేదా అనేసి చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో గైస్ ఒకటైతే చెప్తాను, దాంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ 712 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అది మనకి 11,000 12,000 రూపీస్లో ఉన్న మొబైల్ అయితే దొరుకుతుంది. ఇంకా 48 మెగాపిక్సెల్ సెన్సార్ అంటారా, మనకి బడ్జెట్లో కూడా 48 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. మీకు చాలామంది అడిగేది అన్న సేమ్ వీడియో రికార్డ్ చేయగలుగుతామా, ఫోటోస్ క్యాప్చర్ చేయగలుగుతామనేసి. సో మీ ఫొటోస్ ఇంపార్టెంట్, అలాగే వీడియోస్ ఇంపార్టెంట్ ఉంటే మీరు బడ్జెట్లో పోకో ఎక్స్ట్రా అయితే తీసుకోండి. బెస్ట్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ కూడా 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కంపేరింగ్ టు 712తో కంపేర్ చేస్తే మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇంతగానే నేను చెప్పను, Vivo V19 అయితే మీరు స్కిప్ అయితే చేసేయండి. అదే ప్రైస్ రేంజ్లో మీకు అక్కడ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే ఉంది, 2 ఉంటాయి. మనకి బ్లాక్ షార్క్ ఉంది, అలాగే Redmi K20 Pro అయితే ఉంది. సో ఇది నేను చెప్పేది, ఒకవేళ మీరు పర్చేస్ చేస్తా అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నామంటే Realme 6 కొనొచ్చా లేదా బ్రో అనేది అడుగుతున్నారు. సో మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో Realme 6 మనకు బాగా అవుతుంది. G90T ప్రాసెసర్ మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే పర్చేస్ చేశారు, వాడుతున్నారు. సో మంచి రివ్యూ అయితే నాకు ఇచ్చారు. సో మీరైతే తీసుకోవచ్చు. కొంచెం హీట్ అవుతుంది అనేసి కొంచెం కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, కానీ మరి మ్యాక్సిమం మీకు హీట్ అయితే కాదు, లైట్గా అయితే హీట్ అవుతుంది. బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్, మీరైతే దాన్ని తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్కి 11,000 రూపీస్ అయితే పడింది. సో 11,990 రూపీస్. సో ప్రజెంట్ ఆఫర్స్ అయితే లేవు, కానీ మీరు ఫ్యూచర్లో ఆఫర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే, సో ఎడిటింగ్ నేర్పిస్తామనేసి ఒక అతను అయితే వాట్సాప్లో అడిగారు. సో బ్రో, నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి చెప్పాను, బేసిక్స్ అయితే. సో అవి చూసారంటే మీకు ఆటోమేటిక్గా మీరే ఒక ఎడిటింగ్ అయితే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. సో నేను ప్రీమియర్ ప్రో కానీ, అలాగే ఫిల్మోరా కానీ, సో నిన్న రీసెంట్గా నేను పవర్ డైరెక్ట్లో మొబైల్లో ఎడిట్ చేయాలని దాని గురించి అయితే చేశాను. గాయస్ మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేశారంటే మీకు పెద్ద డౌట్స్ అయితే మీరు రావు. ఒకసారి మీరు ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నుంచి ఫ్లిప్కార్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వీడియో అయితే చేశాను. సో మళ్ళీ అదే దాని కింద మళ్ళీ కామెంట్ అయితే చేయకండి, సో మళ్ళీ ఎలా అనేసి. సో నేనైతే చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు భయ్య. సో ఆల్రెడీ మన ఫ్లిప్కార్ట్స్ అయితే ఓపెన్ చేశారు, ఆర్డర్స్ తీసుకుంటున్నారు, డెలివరీ చేస్తున్నారు. బట్ ఆరెంజ్ జోన్ అలాగే గ్రీన్ జోన్ మాత్రమే ఈ అవైలబిలిటీ అయితే ఉంది. రెడ్ జోన్స్ వాళ్ళకైతే అవైలబిలిటీ లేదు. సో తొందరలోనే రెడ్ జోన్స్ కూడా వీళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ పక్కా డేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. నెక్స్ట్ చూసుకున్నామంటే 5G మొబైల్స్ ఎప్పటిలోకి వస్తాయి, 25K లోపల అనేసి. సో గైస్ మనకి ప్రజెంట్ చాలా తక్కువ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. 5G సపోర్ట్ అయితే 865 ప్రాసెసర్ కానీ, 765G ప్రాసెసర్, అలాగే మనకి మీడియాటెక్ సంబంధించిన డైమెన్సిటీ 1000 సిరీస్లో ఇవే మనకి ప్రజెంట్ ఉన్న తక్కువ ప్రాసెసర్లు అయితే మనకి ఎక్కువ ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయి. మీకు 25K లోపల కావాలి అనుకుంటే ఇంకా వెయిట్ చేయాలి. 600 సిరీస్లో 5G ప్రాసెసర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ ఇయర్ లాస్ట్లో అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ అయితే 25K లోపల అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ చూసుకున్నామంటే ట్విట్టర్ అకౌంట్ లింక్స్ అనేసి అడుగుతున్నారు. గాయస్ నా డిస్క్రిప్షన్లో ట్విట్టర్ అకౌంట్ లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
చేసుకోండి. అందులో కొంతమంది వచ్చేసరికి ఓపెన్ కావడం లేదనేసి అడుగుతున్నారు. సో ఈ వీడియో అయిపోతే నేను వాటిని అప్డేట్ అయితే చేస్తాను. లేదంటే @Pavon అనేసి ఉంటుంది, వాటిని అయితే మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నామంటే అయితే రూటర్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో ₹1000 లోపల. సో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను రూటర్స్ గురించి. అలాగే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా రీఛార్జ్ చేయాల్సి అడుగుతున్నారు. సో కనెక్టింగ్ అనేది వాళ్ళైతే చేసుకుని ఎవరైతే రూటర్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా కనెక్ట్ చేయాలనేసి. ఇంకా రీఛార్జ్ అన్నామంటే మీరు సెలెక్ట్ చేసిన ప్లాన్ మీద అయితే రీఛార్జ్ బేస్ అయి ఉంటుంది. సో మీరు ఎయిర్టెల్ తీసుకుంటున్నారా, వడాఫోన్ తీసుకుంటున్నారా, జియో, బిఎస్ఎన్ఎల్, సో వాటికి సంబంధించిన బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దీని మీద నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నామంటే G90T ప్రాసెసర్ వర్సెస్ 720G ప్రాసెసర్. సో రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే G90T ప్రాసెసర్ అనేది ఒక కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు అయితే యాంటీట్యూడ్ స్కోర్స్ అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి యాంటీట్యూడ్ స్కోర్స్ అయితే ఒక ప్రాసెసర్కి సంబంధించిన బెటరా లేదా అని చెప్పడానికి అయితే ఈ స్కోర్ అయితే ఉంటుంది. సో ఇందులో G90T ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది 720Gతో కంపేర్ చేసామంటే. అలాగే ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్ ప్రాసెసర్ అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇందులో మనకి ఏది బెస్ట్ ప్రాసెసర్ అంటే, సో ఆఫ్ కోర్స్ మనకి స్నాప్డ్రాగన్ అనేది బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి ఇంటర్నల్గా హీట్ జనరేషన్ అనేది చాలా తక్కువ అయితే చేస్తుంది కంపేరింగ్ టు ఏదైతే అదర్ ప్రాసెసర్తో కంపేర్ చేసామంటే. సో అందుకే మనకి స్నాప్డ్రాగన్ అనేది బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది కంపేరింగ్ టు మీడియాటెక్ అయితే. సో దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో దానికి అయితే ట్రై చేస్తాను ఎందుకు మనకి బెస్ట్ ప్రాసెసర్ అనేది. అలాగే దీంట్లో క్రయో కోర్స్ అయితే యూస్ చేస్తుంటారు, వాళ్ళ ఓన్ కోర్స్ అయితే యూస్ చేస్తుంటారు కాబట్టి మనకి స్నాప్డ్రాగన్ అనేది కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అభిషేక్ రాజ్ అయితే అడుగుతున్నారు. సో ఫిల్మర్ నేను కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేస్తుంటే అయితే హార్మ్ఫుల్ లింక్స్ అనేసి వస్తున్నాయంట. సో అవి వచ్చేసరికి మెయిన్ రీజన్ లింక్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయాయి. సో నేను ఎప్పుడు దాని వీడియో చేశాను. సో ప్రజెంట్ నేను వీడియోస్ చేస్తూ బిజీ అయిపోయినా కాబట్టి ఆ లింక్స్ని అయితే నేను అప్డేట్ చేయలేదు. సో దానికోసమే వీడియోలో చెప్పాను కదా, అయితే మీరు ఫిల్మర్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి గైస్ అనేసి. సో దాని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, కానీ లింక్స్ అయితే మీరు ఆల్మోస్ట్ పట్టించుకోకండి. ఓల్డ్ వీడియో అయిపోతే మాత్రం నేను ఒకవేళ అప్డేట్ చేస్తాను, కానీ సో కొన్నిసార్లు అయితే బిజీలో మర్చిపోతాను. సో మీకు హార్మ్ఫుల్ లింక్స్ ఇచ్చి నాకు ఎటువంటి యూజ్ అయితే ఏముండదు గైస్, మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో మీకోసమే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి మీకోసమే. సో హార్మ్ఫుల్ లింక్స్ అయితే మీకు ఎప్పటి ప్రొవైడ్ అయితే చేయను. సో మీరైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫిల్మోరా నుంచి అయితే. నెక్స్ట్ చూసుకుంటే ప్రశాంత్ అయితే అడుగుతున్నారు. సో ప్రీ రికార్డింగ్ చేయకుండా వీడియోస్ 1000 సబ్స్క్రైబర్స్ లైవ్ ఇవ్వవచ్చా అనేసి అడుగుతుంది ప్రశాంతి. సో గాయస్ మనం అయితే 1000 సబ్స్క్రైబర్స్ లేకపోయినా కానీ మన ప్రీ వీడియోస్ అంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ని లైవ్ అయితే పోస్ట్ చేయొచ్చు. దానికి ప్రీమియర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే మీరు ఎనేబుల్ చేసుకున్నామంటే మీరైతే ప్రీ రికార్డ్ చేసిన వీడియోస్ కూడా మీరు లైవ్ లాగైతే పోస్ట్ అయితే చేయొచ్చు. సో వాళ్ళతో పాటు మీరు చాటింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ప్రీవియస్ బ్యాక్స్ వీడియోస్ చూస్తుంటే నేను కొన్ని వీడియోస్ అయితే అలాగైతే చేశాను ప్రీమియర్ అయితే. సో కొంతమంది చాట్ అయితే కూడా చేశారు, మీరైతే చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నామంటే నాగరాజు దాసరి అయితే అడుగుతున్నారు రెడ్మీ నోట్ 7 ప్రోని అలాగే నాయిస్ షార్ట్స్ X5 Pro. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం గేమింగ్ యూజ్ చేసుకోవచ్చు అంటే, సో మీరైతే యూజ్ చేసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మనకి నాయిస్లో ఏదైతే లో లేటెన్సీ అనేది మనకి లేదు. సో ఈ లో లేటెన్సీ అంటే ఏంటంటే మన గేమ్ ఆడుతున్నప్పుడు మీరు గన్తో షూట్ చేస్తారు కదా, సో అది మీకు మొబైల్ నుంచి మీ హెడ్ ఫోన్స్కి రావాలంటే సో కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ టైం వల్ల మీకు కొన్నిసార్లు మీరైతే గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. మనకి లో లేటెన్సీ ఉన్న అయితే ఇయర్బడ్స్ చూసుకుంటే రియల్మీ ఇయర్బడ్స్లో అయితే ఉన్నాయి, రెడ్మీ దాంట్లో కూడా మనకి లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దాన్ని అయితే చూసుకోండి. 4000 3000 రూపీస్ అయితే ఉంది. సో లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రియల్మీ పర్సన్ దాంట్లో లో లేటెన్సీ అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎన్బి ఆఫీస్ అయితే అడుగుతున్నారు. సో సినిమా హబ్ యూస్ చేసి మనం సీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. సో నేను లాస్ట్ టైం ఒక యాప్ అయితే చేశాను ఫ్రీ యాప్స్ అని చెప్పేసి. సో దాంట్లో అయితే మనం ప్రెజెంట్ బగ్ అయితే ఉంది గైస్. సో మీరు సినిమాస్ కానీ మూవీస్ కానీ డౌన్లోడ్ చేసుకోలేరు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళైతే బగ్ ఉందని చెప్పారు. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నామంటే సో రెడ్ జోన్స్లో మనకి ఎప్పుడు ఫ్లిప్కార్ట్ డెలివరీ స్టార్ట్ చేస్తారనేసి అడుగుతున్నారు. సో గైస్ ప్రెజెంట్ వీళ్ళు ఎటువంటి ప్లాన్ అయితే లేదు రెడ్ జోన్స్లో వీళ్ళు డెలివరీ చేస్తారా లేదా అనేసి. కొన్ని ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే తొందరలోనే రెడ్ జోన్స్ కూడా వీళ్ళు డెలివరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నట్టు కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నా, కానీ పక్కా డేట్ అయితే ఏం లేదు గైస్. సో మీరైతే ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఇంకా కొంతమంది వచ్చేసరికి మొబైల్ డెలివరీస్ అనేవి మనకి పోస్ట్ పోన్ అయ్యాయనేసి అడుగుతున్నారు. కొంతమంది మనకి May 15 డెలివరీ అంటున్నారు, కానీ ఇంకా మనకి ప్యాకేజింగ్లో షిప్పింగ్లో అయితే ఉందనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. గైస్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో మెయిన్ మీరు లాక్డౌన్లో అయితే ఉన్నాం. సో వాళ్ళు అక్కడి నుంచి మనకి ప్రోడక్ట్స్ రావాలంటే ఇవన్నీ తప్పించుకొని రావాలి, పోలీసులు కానీ మనకి ఏరియాస్ నుంచి కానీ. సో వీళ్ళన్నీ తప్పించుకురావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రొవైడ్ అయితే చేయరని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ప్రోడక్ట్స్ మీకు సేఫ్గా అయితే డెలివరీ అయితే. సో మన కూడా మన సబ్స్క్రైబర్కి రెడ్ జోన్లోనే కానీ డెలివరీస్ అనేవి చేశారంట. సో మీరు వెయిట్ చేయండి, పేషెన్స్గా అయితే ఉండాలి గైస్. ఇది లాక్డౌన్. సో వాళ్ళు మీ ఇంటి దగ్గరికి రావాలంటే
టైం అయితే పడుతుంది. సో ఇది మనకి ఈ రోజు ఉన్న Q&A సెషన్ ఎపిసోడ్ 8. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గ్రూప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కాండి, క్వశ్చన్స్ అడగండి, కానీ అన్వాంటెడ్ మెసేజ్ అయితే పోస్ట్ చేయకండి. దయచేసి కాల్స్ మాత్రం చేయకండి. సో కాల్స్ చేస్తే నేను ఇబ్బంది అయితే పడతాను, ఎందుకంటే మీ కాల్స్ అటెండ్ చేసి నేను కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే నాకు ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తాను. సో ఈ కంటెంట్ చేయడం కూడా మెయిన్ మీకోసమే. సో మీరు మళ్ళీ ఒకరే ఫోన్ చేశారంటే అక్కడ మీకు ఒక్కరికే టైం అయితే ఎక్కువ అయితే పడిపోతుంది. ఆ టైంలో నేను వీడియో చేశానంటే చాలా మందికి అయితే హెల్ప్ఫుల్ అయితే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కాల్స్ అయితే చేయకండి, మెసేజ్ మాత్రం చేయండి. ఒకవేళ మీకు రిప్లై ఇవ్వకపోయినా కానీ దానిపైన ఒక డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మిమ్మల్ని ఇలాంటి ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్.